వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈ రోజు అయితే ఒక మూవీ రివ్యూని అయితే మీ దగ్గరికి అయితే తీసుకురాబోతున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కాలంలోనే కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఫిలిం. దీన్నే దే కాల్ హిమ్ ఓజీ అని అంటారు. సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు పబ్లిక్ బైట్స్ తో మీ ముందుకు వస్తుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ క్లాస్ కలిగిన ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకైతే తమన్ సంగీతం అందించినాడు. అలాగే అర్జున్ దాస్ విలన్ రోల్లో, అలాగే ఇమ్రాన్ హష్మీన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లయితే తెలిసింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా మెప్పించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై దానయ్య గారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ తోనే సోషల్ మీడియాలో సునామీని సృష్టించిన ఈ ఓజీ ఇప్పుడు పబ్లిక్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా కోలాహలంగా, చాలా సందడిగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఓజీ పబ్లిక్ బైట్స్ తీసుకొని అట్లే ఫ్యాన్స్ గుండెల్లో ఓజీ ఎలా ఉందని వాళ్ళ మాటలను తెలుసుకుందాం. కొన్నిదాల తమ్మన్ భారీగా కొట్టినాడు మ్యూజిక్. తమ్మన్ అయితే దీన్ని తాగి కొట్టాడు మ్యూజిక్. బోత్ ఆర్ నాట్ సేమ్. దీన్ని తాగి కొట్టినాడు మ్యూజిక్. దీన్ని తాగి మ్యూజిక్ కొడితే ఎట్టుంటుందో చూపించినాడు. పవర్ స్టార్ వేరే లెవెల్. ఆ సినిమాలో లేదు ఆ విజువల్స్ గానీ, ఆ ఎఫెక్ట్స్ గానీ ఏ సినిమాలోనా లేవు, రావు. ఒకటే ఓజీ. జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా పవన్ కళ్యాణ్ ఓజీ. ఊచకోతకు అమ్మమ్మగుడు. ఇది ఊచకోతకు అమ్మమ్మగుడు. తలకాయలు లేస్తాయి, తలకాయలు జాగ్రత్త అని చెప్పినారు కదా. కానీ మన మదనపల్లిలో సినిమా నైట్ చేసిన హంగామా భారీగా ఉండింది. వేరే విజువల్స్. మెయిన్ బీపీ పేషెంట్స్ రాకూడదు బ్రో సినిమాకి. మెయిన్ చెప్తాను చూడు, బీపీ పేషెంట్స్ సినిమాకి రాకూడదు. వచ్చినారంటే ఒకవేళ అంబులెన్స్ పెట్టుకోలేడు ముందుగా. పోలీస్ క్వార్టర్స్ వాళ్ళకి చెప్పి కూడా ఒకవేళ లేదు చెప్పాలా, ఇంటర్వెల్ షాట్ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ అంబులెన్స్ పెట్టాలా. పోలీస్ వాళ్ళకి చెప్పైనా మీరు పెట్టాలా. ఎందుకంటే బీపీ పేషెంట్స్ వచ్చినారు అనుకో మళ్ళీ పనికిరారు వాళ్ళు. చనిపోయినా కూడా ఒకవేళ క్లైమాక్స్ లో లేస్తారు. అదేం నిజం. ఒకవేళ బీపీ పేషెంట్స్ వచ్చి ఒకవేళ చనిపోయినారు అనుకో థియేటర్ లో, క్లైమాక్స్ లో లేసి వచ్చేస్తారు బయట. కానీ రివ్యూకి ఇవి ఏమి మత్తి పోతుంది అంతే. వాడు కొట్టిండే మ్యూజిక్ కి, తమ్మని కన్నా కొట్టిండే మ్యూజిక్ మీసం తిప్పి చెప్పినాడు ఇట్టుంటుంది. అట్టే ఉండింది మరి. ఏంది చూపించేది? కొన్నిదల పవన్ అన్న పవర్, కొన్నిదల తమనన్న పవర్. both are not same. only ఓజీ. జూమ్ ఏం లేదు, ఒకే మాటే. ఇది 5G, ఇది 4G, అది ఓజీ. ఓజీ కా పవర్ కా బాప్ అచ్చా హై. భారీగా ఉంటుంది. ఆ ఎలివేషన్స్ కి మా అమ్మ సచ్చిగా ఒక్కో షాట్ ఉంటుంది బ్రో. బా సుజిత్ వానికి ఆల్రెడీ గుడి కట్టినాము. మనము గుడి కడతాం. తమ్మనన్నని, పవన్ అన్నని, సుజిత్ అన్నని, వీళ్ళ ముగ్గురికి దేవుళ్ళుగా భావించాలి మనం. ఎందుకంటే పిచ్చ పీక్స్ లో తీసిండే ఓజీ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్ సినిమాలు గానీ, ఫ్లాప్ సినిమాలు గానీ అన్ని కలిపితేనే ఒక ఓజీ. కొత్త ర్యాంప్ ఉంది, మామూలు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు ఫ్లాప్ అన్న వాళ్ళకి ఇది ఒక సినిమా అనేది కాదు, ఇది ఒక ప్రపంచం. చూస్తున్నారు కదా, రాత్రి నుంచి కాదు బ్రో, ఇది జరిగిండేది 1 year నుంచి జరుగుతుంది. ఇది 1 year నుంచి జరుగుతుంది. సుజిత్ వాడు డైరెక్టర్ ఏం తాగినాడు, మ్యూజిక్ వాడు ఏం కొట్టినాడో తెలియదు. బీభత్సం. బాలయ్య కాదు, రాంపు ఆగిపోతుంది. ఇది సెన్సేషనల్ కాదు బ్రో. తర్వాత ఇంకా ఉంది. ఇప్పుడే కాదు అయ్యిండేది, ఇది జరిగినది ఒక పండగ. ఇంకా జరగాల్సింది చాలా ఉంది, మనకి చాలా పండుగ ఉంది. లేక వచ్చిన పండగ ఇది మనకి అందరికి, మన ఫ్యాన్స్ కి. మదనపల్లిలో ఓజీ జాతర మొదలైందినా ఈ రోజున. ఇంకా అది ఆడైనా సరే ఇండియా లెవెల్లో ఓజీ సినిమా భారీగా ఉంటుంది. భారీగా పెట్టినాడు కూడా. పవర్ హౌస్ లేదు ఇక్కడ, ఓన్లీ మ్యాన్షన్ హౌసే. ఓన్లీ తమన్. ఓజీ కాదు బ్రో, ఓవర్ గన్స్ లోడ్ ఇది మొత్తం. అంతే, చెప్పే పనే లేదు. రాంపే యా హీరో గానీ యాదన్న గానీ మేము గొప్ప ఈ ఒక్క సినిమా చాలు. వానికి ఏ సినిమాతో సంబంధం లేదు బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ అంటే పవన్ అన్నే అంతే. రాంపే. పవన్ కళ్యాణ్ సినిమాలు తీకున్నా కూడా మాకు బాధ లేదు.
ఉస్తాద్ భగత్ సింగ్ చూసి ఈ సినిమా చూసి నింపేస్తాం. ఓజీ రచ్చ, ఓజీ జాతర, ఓజీ హంగామా, ఓజీ ఫీవర్, ఓజీ సునామీ, ఓజీ తుఫాన్ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సునామీ, పుష్కరాలు. ఇప్పుడు 12 సంవత్సరాలు ఒకసారి ఖుషి వచ్చింది, అత్తారింటి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ప్రతి 12 సంవత్సరాల పుష్కరాలు వచ్చినా రాకుండా మా పవన్ స్టార్ మాత్రం హిట్ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంటది. మీ ఫీల్ ఎట్లా? షూర్. మా ఫ్యామిలీ మొత్తం మా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. సో ఫుల్ ఇట్లా అటైర్ లో వచ్చినాం. అసలు ఆ కట్అవుట్ అంతా మీరు ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ నిన్న రావాల్సింది. ఇన్ని రోజులు హైప్ తో వెయిట్ చేస్తున్నాం, ఇట్లా సినిమా మా చూస్తున్నాం. తమ్ముడు అయితే ఫుల్ సాంగ్స్ బట్టి కొట్టినాడు. నేను అలా అలా చూసుకొని వచ్చిన. ఇంట్లో అంతా రోజు ఓజీ సాంగ్స్ వినకపోతే రోజు గడవదు నాకు. అట్లా మీరు మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మేము చిన్నప్పటి నుంచి మేము చిరంజీవి ఫ్యాన్, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణే. 2 సంవత్సరాలు లేట్ అయిన సినిమా తీస్తున్నాం. మీకు ఎట్లా? ఏం పర్వాలేదు, లేటెస్ట్ గా ఉంటది. అసలు చూసుకున్నట్లయితే ఇక్కడంతా దేవుడు దేవుడు అంటారు. ఎందుకు మాట? అదొక వైబ్ అంత, అదొక ఎమోషన్, ఎక్స్ప్లెయిన్ చేయలేము. జస్ట్ వీ హావ్ టు ఫాలో. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారు? మదనపల్లి లోకల్. మీరు పవన్ కళ్యాణ్ గురించి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దేవుడు 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు, అంతే. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ అంత. ఆ డైలాగ్ లోనే ఉంది ఎమోషన్. అన్న మళ్ళా అన్న ఎట్లుంది? సూపర్. చూసే పనే లేదు మాకు. ఫిలిం బాగుంది బాగలేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. బాగుందో బాగలేదు చూస్తామా, మా దేవుడు అమ్మ. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం గుండెలో పెట్టినా మేమంతా చచ్చిపోతా ఉన్నాం మేమంతా. ఫ్యామిలీ కూడా కాంటే వదిలేస్తాం కానీ పవన్ కళ్యాణ్ అంటే వదిలాం మేము ఎప్పుడు. కానీ మళ్ళీ చెప్పన్నా, ఫ్యామిలీ కావాలంటే వదిలేస్తాను నేను. పవన్ కళ్యాణ్ అంటే మేము వదిలాం ఎప్పుడు. ప్రాణం అంటే పవన్ కళ్యాణే. నేను బిడ్లు కూడా ఇంకా వచ్చిన మూవీ చూసా చెప్తాను. పవన్ కళ్యాణ్ మట్టు ప్రాణం నాకు. నన్ను ఏం అడుకోడు ఇంట్లో కూడా అంతే పని. నా ఫ్యామిలీ కూడా నా బిడ్డలు చెప్పిన అంతే. పవన్ కళ్యాణ్ మాట జోలికి రాకూడదు ఎవరు. యాడ్ పోతాం ఎక్కడ వస్తాము అంత ప్రాణం. నిన్నప్పటికి అక్కడమ్మా ఎక్కడ చూసాము. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను. మనం కేజీఎఫ్ నికా వచ్చినాం పవన్ కళ్యాణ్ మూవీ చూసేకి. పవన్ సినిమా కేక 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 మీరు చెప్పన్నా. కేక్ కాదు చెప్పలేదు. మా దేవుడి ఫిలిం ఎట్లున్నా మాకు కనబడి చాలు మాకు. మా దేవుడు అది బాగుందో బాగలేదు మాకేంట పని. నాకు అంత ఇష్టము. చిన్నప్పుడే కాదు మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఈ సినిమా ఒక ఖైదీ, ఒక గరానా మగుడు, ఒక రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్. చిన్నప్పటి నుంచి మేము 53 ఏళ్ళ వయసు నాకు. అప్పటి నుంచి చిరంజీవి సినిమా చూసి పెరిగినాము. ఆ కిక్కు మన మెగాస్టార్ యాదకి వెళ్ళిపోయినాక తగ్గింది. అది సినిమా చూడాలంటే మెగాస్టార్ సినిమా వాల్తేరు వేరే అట్లా వచ్చింది. కానీ ఆ వాల్తేరు వేరే చిరంజీవి సినిమా మై బాస్, ఆ కోరికంతా ఈ సినిమాలో నాకు తిరిగింది. మెగాస్టార్ ఫ్యాన్, 53 ఏళ్ళ వయసు. కానీ మెగాస్టార్ ఈ సినిమాతో నాకు పవన్ తీర్చినాడు. మళ్ళీ చిరంజీవి సంక్రాంతి అప్పుడు చూస్తాం. వేరే లెవెల్ ఊచకోత మా మెగాస్టార్ చిరంజీవిని నవ్వుతున్న భవిష్యత్. మెగాస్టార్ మై బాస్, మెగాస్టార్ మై బాస్, మెగాస్టార్ మా పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాలో చూపించాడు. ఇంట్లో మెగాస్టార్ చిన్నప్పటి నుంచి చూసిన కోరికలన్నీ ఈ సినిమాలు తిరిగిపోయినాయి. మళ్ళా రాదు అస్సలు రాదు. నా సాహోతో లింక్ సావతో కొంచెం లింక్ ఉంది. వేరే అది చెప్పదు. మీరు చూడండి క్లైమాక్స్ ఎట్లుంది బ్రో, క్లైమాక్స్ ఎట్లుంది. వేరే లెవెల్. చిన్నపిల్లలకు మాట్లాడుకోవాలి. తమ్ముడు ఒక్కటి చిన్నపిల్లలకు చాక్లెట్లు పిచ్చి. చిన్నపిల్లలకు 5 నుంచి 15 వరకు చాక్లెట్ పిచ్చి. 15 నుంచి 25 ఏళ్ళ వరకు ప్రేమ పిచ్చి, పెళ్లి పిచ్చి. 30-40 మధ్యలో పెళ్లి పిచ్చి. 40-60లో డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు ఎట్లు పట్టాలి, పిల్లోళ్ళు ఎట్లు పెట్టాలనిపించి. కానీ మా కట్టి కాలే వరకు చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడల్లా. మా కట్టి కాలే వరకు మేము చనిపోయినా కూడా, చచ్చిపోయే వరకు మేము మెగాస్టార్ పిచ్చి. ఈ అన్ని పిచ్చులు తీరిపోతాయి. అన్ని పిచ్చులు ఎవరికైనా తీర్చుకుంటారు, అన్ని పిచ్చులు తీరుతాయి. కానీ మా కట్టి కాలే వరకు
ఈ సినిమాలు ఎన్ని సినిమాలు చూసినా కూడా మా పవన్ కళ్యాణ్ మా చిరంజీవి